నమస్కారం. NM7 టీవీకి స్వాగతం. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు కమిషనర్ ఆదాయపు పన్నుల్లో మినహాయింపులకు ప్రభుత్వం వివిధ పథకాలతో ఉద్యోగులకు అవకాశం కల్పించినా సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. హైదరాబాద్ రేంజ్ 5 పరిధిలో తప్పుడు వివరాలు సమర్పించిన రిటర్నింగ్లో 14,000 గుర్తిస్తే అందులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 10,635 ఉన్నాయని తెలిపారు. వారందరికీ అడ్వైజరీ నోటీసులు పంపామన్నారు. వచ్చే మూల వేతనం వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని, పలువురు తమ వేతనాలను తక్కువ చేసి రిటర్నింగ్ ఫైల్ చేస్తున్నారని, ఇలాంటి వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆఫీస్ తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టామండి. ఇది మనకి బేసిక్లీ ఏంటంటే సస్పిషియస్ రీఫండ్స్ అనే ఒక కాన్సెప్ట్ మీద. ఇందులో శాలరీడ్ పర్సన్స్ కావాల్సిన దానికంటే లేదా ఎలిజిబుల్ రీఫండ్స్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. అది ఎలా చేస్తున్నారంటే వాళ్ళు శాలరీలోంచి కట్ అయ్యే TDSని వాళ్ళు మళ్ళీ వాపస్ తీసేసుకుంటున్నారు. ఒక 100% కానీ 75% కానీ 50% కానీ వాపస్ తీసేసుకుంటున్నారు. ఎలా చేస్తున్నారు? ఎలా వస్తున్నాయంటే డిడక్షన్స్, తప్పు మినహాయింపులు వాళ్ళు క్లెయిమ్ చేసేస్తున్నారు రిటర్న్స్లో. ఇప్పుడు ఉదాహరణకి ఒక శాలరీడ్ ఎంప్లాయీ పేటెంట్ 80 RRB ఇలాంటి సెక్షన్స్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు. ఇవన్నీ తప్పుడు డిడక్షన్స్ లాంటివి మనం క్లెయిమ్ చేయకోకుండా శాలరీడ్ ఎంప్లాయీస్ ఈ జూలై 31st లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్స్ కాబట్టి ఇండివిజువల్ రిటర్న్స్ అప్పుడు ఇలాంటి తప్పుడు డిడక్షన్స్ క్లెయిమ్ చేయకోకుండా క్లియర్గా ఎలిజిబుల్ డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తూ రిటర్న్స్ ఫైల్ చేయమని మా రిక్వెస్ట్. ఇలాంటి తప్పుడు డిడక్షన్స్ తీసుకుని రీఫండ్స్ తీసుకుని మా నోటీస్కి వచ్చినవి కాబట్టి మేము నోటీసెస్ కూడా ఇచ్చి ఉన్నాము. మేము ఫర్దర్ ఎంక్వైరీస్ కూడా చేస్తున్నాం ఈ కేసెస్లో. ఇలాంటి కేసెస్లో పెనల్టీస్, ప్రాసిక్యూషన్స్, స్క్రూటినీ ఇలాంటివన్నీ తప్పవండి. సో అందుకనే ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ ఫేస్ చేయకోకుండా కొంచెం హార్ష్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అలాంటివి ఏమీ పెట్టుకోకుండా పద్ధతిగా రిటర్న్స్ ఫైల్ చేయమని మా రిక్వెస్ట్. ఇప్పుడు నాకు ఉన్న రేంజ్లో నేను రేంజ్ 5 హైదరాబాద్ నుంచి ఐఎమ్ ద రేంజ్ హెడ్ అండి. మాకు మహబూబ్ నగర్ ఒక మఫసిల్ స్టేషన్. ఉన్న 14,000 కేసుల్లో 10,000 కేసులు మహబూబ్ నగర్ నుంచే ఉన్నాయి నాకు ఇలాగా సస్పిషియస్ రీఫండ్స్ క్లెయిమ్ చేసిన వాళ్ళలో. అయితే అందులో మేము ఏం చేసామంటే ఒక 200 వరకు 300 ఆల్మోస్ట్ 293 కేసెస్లో నోటీసెస్ ఇష్యూ చేసాము. 133(6) నోటీస్ అంటారు. అది కాకోకుండా ఒక అడ్వైజరీ లెటర్, ఇలాంటి వాటిలో పాల్పడకండి అన్న ఒక అడ్వైజరీ లెటర్ మొత్తం 10,000 కేసుల్లోనూ ఇచ్చాం. సో చాలామందికి వచ్చి ఉంటాయి ఈ నోటీసెస్, మీ అందరికీ అవగాహనలోనే ఉండుంటుంది. అలాంటి వాటి మీద రియాక్ట్ అవ్వండి, ఇప్పుడే రియాక్ట్ అవ్వండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మీకు ఛాన్స్ దొరకదు. స్క్రూటినీకి సెలెక్ట్ అయిందంటే చాలా పెద్ద ప్రాసెస్, అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టేస్తుంది. ఇప్పుడు మాకు మేము ఇచ్చిన నోటీసెస్కి రెస్పాన్స్ ఎలా వచ్చిందంటే 50 మంది మా దగ్గరకు వచ్చి మా ఆఫీస్కి వచ్చి చక్కగా ITR అప్డేటెడ్ రిటర్న్ అని ఉంటుంది, అది ఫైల్ చేసేసి ఈ టెన్షన్ నుంచి మంచిగా రిలాక్స్ అయ్యారు ఇప్పుడు. అలాగే మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మిగిలిన వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ అడిషనల్ ట్యాక్సెస్ 25%, 50% ఉంటుంది అంతే, అది కట్టేసి మంచిగా ఈ పర్టికులర్ ప్రాబ్లం నుంచి బయటికి రమ్మని రిక్వెస్ట్. థ్యాంక్ యూ.